తిలమధ్యే యథా తైలం తిలమధ్యే యథా తైలం క్షీరమధ్యే యథా ఘృతం పుష్పమధ్యే యథా గంధం ఫలమధ్యే యథా రసం కాష్టాగ్నివత్ ప్రకాశేన తల్లింగం యచలం ప్రభో తల్లింగం యచలం ప్రభో తిలమధ్యే యథా తైలం. Just there is the oil in till seeds, క్షీరమధ్యే యథా ఘృతం. as ghee is contained in the milk, పుష్పమధ్యే యథా గంధం. as the flower has the fragrance, ఫలమధ్యే యథా రసం. as the fruit has within it the juice, కాష్టాగ్నివత్ ప్రకాశేన as there is fire in the wood that shines, తల్లింగం యచలం ప్రభో. the divinity is spread all over. దివ్యాత్మ స్వరూపుల Embodiments of divine Atma. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, Where is ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. Where is God? How is He? That has been the investigation of all theists since ancient times. కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు. However, either theists or atheists, theistic atheists or atheistic theists could not decide in a specific way till this day. ఇది నిజమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన యందే ఉన్నది కాని గ్రంథములు యందు కాని గురువుల యందు కాని మరొక సాధన యందు కాని ఏమాత్రమూ కనిపించదు. This true identity is lies within one's own self, but not in a text, nor could be learned from a preceptor. కన్నులోని దృష్టి వలె, కర్ణములోని శబ్దము వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము మనస్సునందు సర్వత్రా వ్యాపించి ఇది దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నాము. Just as the vision is there in an eye, and the power of hearing in an ear, and the sense of taste in the tongue, this awareness is spread all over the mind by way of divinity, which is everywhere. కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా? Could anyone know the vision of an eye? చూపును వినియోగించుకుంటున్నారే కాని ఈ చూపు యొక్క ఆది దాని యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఎవ్వరు కూడాను విచారించుటలేదు. Everyone will make use of this eyesight, but they do not know its beginning nor its nature. ఇది
చైతన్యం యొక్క ప్రభావమే. It is the effect of this Chaitanya. భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకొనలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలిపి వ్యర్థమవుతున్నారు. Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices. కానిపించెడి జగతిలో కానరాక అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు. కానిపించెడి జగతిలో కానరాక అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు. మణుల యందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు. విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు. As he could not find the Lord in this entire universe which is seen, God dwells by way of awareness in the form of Atma in one's own self. He is like that string that passes through the precious gems and in the Lord pervades all over the universe. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే. Creation is the manifestation of the divine will. దీని పేరే ప్రకృతి. The name is nature. ఈశ్వర శక్తికే ప్రకృతి అని ఒక పేరు. The power of the Lord is called the nature. ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావంనే కలిగి ఉండాలి. The man whomsoever is born here will have the same qualities of the nature. దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తీభవించాడు. Man has got a definite form to manifest the divine power latent in him. విత్తు మొలకెత్తి దాని యొక్క సౌందర్యమును పుష్పం వలె వికచిస్తుంది. The seed germinates and its beauty manifests by way of a flower. మొలక, చిగురు, కొమ్మలు, రెమ్మలు ఇవి అన్నీ కూడాను పుష్పములకు పరిణామం దశలే. The sapling, the tender leaves, the branches are all the different stages of the flower. ఈ విశ్వమునకంతా ఒక సృష్టికర్త, అతనే బీజము. The seed of the entire universe is God himself. అది ఏ శుద్ధ చైతన్యము. That is pure consciousness. అది ఏ సచ్చిదానంద తత్వము. That is the very nature of Satchidananda. అది విత్తనం వలె ప్రతి మానవుని ఎందుకును మొలకెత్తి like a seed it grows in every human being. గుణములనే కొమ్మలతో with the branches of those qualities, రాగద్వేషములనే ముండ్లతో with all the thorns of hatred and attachment, అధిగమించి transcends. చైతన్యమనేటువంటి యొక్క పుష్పముగా వికసిస్తున్నాడు. It blossoms into a flower of Chaitanya awareness. ప్రతి మానవుని ఎందుకును వికసించేటువంటిది భగవత్ యొక్క చిత్స్వ స్వరూపమే. In every man, the one that actually manifests is the divine form. ఈశ్వర శక్తి నుండి ఆవిర్భవించేటువంటి అనేక వ్యక్తిత్వములకు, ఈ వ్యక్తిత్వమునందు ఉండేటువంటి దివ్యత్వములకు మానవుడు అని పేరు. In every individual, that which manifests as a separate entity is this divine power. మానవుడు దైవం వైపునకు మరల్చటం కాదు. Man is not to be diverted towards God. దైవమే మానవుని యందు అవతరించాలి. God should incarnate in man. ఇది మానవ జన్మమునకు సరి అయిన అర్థం. This is the proper meaning for the birth of a human life. మానవుడనగా మనసు యొక్క శక్తి స్వరూపమే. Manava meant the power of all the strength in him. మానవత్వమునకు మనం ఉపదేశిస్తున్నామంటే మానవ కాయమునకు కాదు, మనసుకే ఉపదేశించాలి. When we are teaching, we are not teaching the body, we teach the mind. ఈ ప్రకృతి యొక్క దివ్య చైతన్యము వ్యర్థమైనది కాదు.
This consciousness of the nature is not useless. ఇది అహంకారపరమైనప్పుడు వికృతం పొందుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది. When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble. కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain. అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు. In the state of ego, you cannot understand the nature of self. ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం మనకు కానరాదు. In spiritual path, you don't find the qualities of the nature. కానీ ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు. But man today is riding on two horses, one the knowledge of the self and that of also that of the nature. సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు. He is forgetting the fact that God is present everywhere. లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యం నందుంచుకుంటున్నాడు. He keeps in his aim all the worldly physical aims. ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to understand the fact the physical and also the worldly has got the ingredient divinity. ఆధ్యాత్మికమనగా లౌకికంతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదనియు, The spirituality meant it has got nothing to do with the world and worldly things. భౌతికమనగా సామాజికమనగా ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడాను ప్రతిబింబించదనియు, That the physical world and the social aspects do not reflect there in spiritual field. భావిస్తుంటారు. They consider so. ఇది చాలా పొరపాటు. It is a great mistake. భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు. The physical and spiritual are not separate. ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే. It is the one of unity, of divinity. ప్రకృతిలోని ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకోవాలన్న ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం. The effects and the progress of the world can be understood with the spirituality. కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి. One is prabhava, the effect. The other one is swabhava, the nature. ప్రభావము అనేటువంటిది ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము. Effect is the worldly form. స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజతత్వము. Swabhava is the quality that comes out of the true self. కానీ దురదృష్టవశాత్తు ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు. But unfortunately, man submits himself to the effect and forgets his true nature. కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు. For that reason, man is put to suffering in various ways. మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు. He is forgetting the human quality. దినదినమునకును దానవత్వము పశుత్వము పెరిగిపోతున్నది. Day by day we find the demonic and animality on the rock. ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కనిపించటం లేదు. He is only a man in form but not in behavior. ఆచార ఆత్మస్వభావం కలిగినటువంటి మానవుడే ఈ లోకాన్ని ఉద్ధరించగలడు. The man who conducts himself as per the inner self can only uplift the world. స్వార్థ సప్రయోజనములకు లోనై Submitting himself to selfishness పరాత్మ and తత్వములకు self-interest, దూరమై keeping away from spiritual path. నిజమైనటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to understand his true self. తనను తాను గుర్తించినప్పుడే When he knows himself, దివ్యమైనటువంటి యొక్క ఏకత్వం మనలో ఆవిర్భవిస్తుంది. then only the divine oneness will originate within us. ఈశ్వర కుటుంబ తత్వము ఏకత్వాన్ని గుర్తింపచేసేటువంటి యొక్క విశ్వ కుటుంబమే. The divine family will enable us to understand this principle of oneness. ఇందు దివ్యత్వం అనేటువంటిది సర్వులు ఎందుకును ఏకత్వంగా కట్టివేస్తుండాలి. It is only divinity that unifies everyone. విఘ్నేశ్వరుడు, Vigneswara. ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు ఎవరు? Who is this Vigneswara? ఇతను ఆదేశించినటువంటి యొక్క ఆచరణలు ఏమిటి? What is that he has practiced? తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి? What is his teaching? కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కానీ విఘ్నేశ్వరుని యొక్క ఆదర్శములను ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు. We merely worship Vigneswara, but we have not understood the ideals of Vigneswara.
విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ. The supreme teaching of Vigneshwara is the supreme teaching of oneness of the universe. ఒకానొక సమయంలో At one time, విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు when father commanded him to go around the world, తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు. he gave the reply that he went around the entire world by just going around both of the parents, the father and the mother. తల్లి తండ్రులే విశ్వస్వరూపులు. The mother and the father are the very form of the divinity. వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమున విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం. By going around them, it amounts to going around the entire world. తల్లి ప్రకృతి, Mother is nature, తండ్రి బీజము. father is the seed. ఈ ప్రకృతి అనేటువంటి ఒక సాయం లేకుండా బీజం మొలకెత్తదు. Without this nature of soil, the seed cannot కనుక germinate. నా తల్లి తండ్రుల యొక్క ఏకత్వం చేతనే నా దివ్యత్వం అనేటువంటి స్వరూపము ప్రాప్తించింది. Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity. కేవలం ఆకారముల యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠ చేసుకొని అల్పంగా భావించుకొని మనం విశ్వం అనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము. Basing on this low, mean form, we have forgotten that universal యత్ form. అండాండే యత్ బ్రహ్మాండ. That which is present in the microcosm is present in macrocosm. ఏ మానవుని యందు ఏ దివ్యశక్తి ఉన్నదో విశ్వమంతా కూడాను అదే దివ్యశక్తి ఉన్నది. That divine power present in man is present everywhere. ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి. The five elements present all over the nature are equally present in every man. కనుక వ్యక్తికి ప్రకృతికి ఏమాత్రము భేదము లేదు. Therefore, there is no difference between the individual and the nature. ప్రకృతి సమష్టి, వ్యక్తి వ్యష్టి. This nature is a collective form, whereas the individual level is a human being. అది ప్రకృతి అనేటువంటిది క్వాంటిటీ, వ్యక్తి అనేటువంటిది క్వాలిటీ. The nature is quantity, while the individual is quality. వ్యక్తుల యొక్క సమూహమే సమాజం. Combination of individuals will make it a society. వ్యక్తియే లేకుండా సమాజం ఎక్కడి నుంచి ఉన్నది? Without individual, how do you get society? కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి. So we should take the individual as ఈ basic. వ్యక్తిత్వం యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి. The infinite form of the individual is this creation. ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ, సహనం అనేటువంటిది కానీ, సానుభూతి అనేటువంటిది కానీ, సమరసత్వం అనేటువంటిది కానీ, సమగ్రత అనేటువంటిది కానీ, సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది. The unity, forbearance, brotherhood, tolerance, compassion, all are present there. వీరి కుటుంబము 4. The four are there in the family. ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం. The family has 4 members. Ishvara, Parvati, Vigneshwara and Subramanya. అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి. One is the nature, one is the divine, one is the intellect, other one is fulfillment. ఇవి 4 చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి. All 4 will stand as one. ఇది ప్రాకృత రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు When we inquire from the early point, ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు, the chariot of Ishvara is the bull. పార్వతి యొక్క వాహనము సింహం. The chariot of Parvati is lion. ఈ సింహములకు ఎద్దుకు పరమ విరోధం. The lion and the bull are just the opposites. ఇకములో మున్నేటి కన్యా, ముఖములో 3వ కన్ను, సొగసుగ స్ఫటిక చమాలలు నిగ 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 మెరియా తాండవ కేళి సల్పేని, పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేళి సల్పేని. శిఖములో మున్నేటి కన్యా, శిఖములో మున్నేటి కన్యా, ముఖములో 3వ కన్ను. He has got the third eye, the one concert on the body, another concert on the head. శిరస్సు పైన గంగ ఉన్నది, On the head is Ganga. ముఖములో అగ్ని ఉన్నది. On the అగ్నికి face is fire. గంగకు విరుద్ధము. The fire and water are opposite. కానీ ఎట్టి విరుద్ధము కూడాను స్వరూపంగా నిరూపించక అక్కడనే ఉంటున్నారు. The opposites exist simultaneously. ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి. Here the family just dances, delights. ఇంకా ఇంతే కాదు, నారదుడు తంబుర మీటగ జటాజూటములు శిరమున మెరయగా,
As Narada plays on his instrument, as the forelocks శిశువులమ్ముతో త్రిప్పుచు హరుడు తదిం తదిం తని తదిత కయ్యనచు తాండవ కేళి సల్పేణి. Lord Shiva delights everyone in his celestial dance. సరస్వతి వీణ మీటగా పురందరుడు వేణు ఊదగా. సరస్వతి వీణ మీటగా పురందరుడు వేణు ఊదగా. హరి మృదంగము వాయించగా ధిమి 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 ధిమితకయ్యనుచు తాండవ కేళి సల్పేణి. As Saraswati plays on Veena, as Hari plays on this Mridanga, Shiva dances. గౌరీదేవి జగములు ఏలగా గంగాదేవి నదులై పారగా. As Ganges flows his rivers, విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగా అవిఘ్నముగా ఆడను హరుడు తాండవ కేళి సల్పేణి. as Vigneshwara moves hither and thither without any obstacles, he dances delightfully. ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి వంతకుడును సమత్వం గావిస్తూ వస్తున్నాడు ఈశ్వరత్వం. Ishvara brought this unity in contradictions, opposites. విఘ్నేశ్వరుని యొక్క శిరస్సు గజం, The head of Vigneshwara is that of an elephant. తల్లి యొక్క వాహనము సింహము. The chariot of the mother is lion. సింహము స్వప్నమును వచ్చినప్పుడు బ్రతకలేదు ఏనుగా. Elephant cannot live even if dreams of a lion. ఇంత విరుద్ధమైనటువంటి యొక్క సన్నిహితంలో వారు పెరుగుతూ వస్తున్నారు. The opposites live so intimately. సుబ్రహ్మణ్యుని వాహనము నెమలి, The chariot of Subramanya is peacock. ఈశ్వరుని యొక్క ఆభరణములు సర్పములు. The ornaments of Ishvara are serpents. ఒకదానికొకటి పరమ విరుద్ధము. They are absolutely opposites. ఇవన్నీ కూడా నువ్వు కలిసిమెలిసి పెరుగుతున్నాయి. But they all live in unity. ఇది అంతా కూడాను లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము. These are all the signs to show unity to the world. ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వము ప్రపంచములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది. The divinity demonstrates ideal life to the entire world. విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుండాలి. Vigneshwara has got the serpent as a waistband. సుబ్రహ్మణ్యుని యొక్క వాహనము నెమలి. The chariot of Subramanya is peacock. నెమలిని చూస్తే సర్పములు పరిగెత్తిపోతాయి. Watching the peacock, serpents will run away. కానీ ఇంత విరోధమైనటువంటి యొక్క సంబంధాన్ని ఈ ఈశ్వర కుటుంబం లోపల అన్యోన్యంగా అనుభవిస్తూ వస్తున్నాయి. In spite of contradictory behavior, they live in close association. ఇలాంటి ఐకమత్యానికి చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది. The family of Shiva demonstrates the unity to the entire world. ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యం? Where is unity in any family in this world? ఐకమత్యమే జీవితం యొక్క సారము. Unity is the essence of life. సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలం. The progress of society lies in it. 10 మంది కలిసినప్పుడే పనిని మనం సులభంగా చేయవచ్చు. When 10 join, anything can be accomplished easily. తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యం కూడా అందిస్తుంది. He will have the strength that number of people are behind him. విజయాన్ని చేకూరుస్తుంది. It will give him victory. ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది. It gives him all the courage. ఐకమత్యంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి. Out of unity there are so many conveniences. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది. Unfortunately, the unity is fragmented, cut off into pieces. ఒక ఇంటిలో ముగ్గురు ఉండినప్పుడు ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఆ కుటుంబంలో శాంతి భద్రతలు అభివృద్ధి వస్తాయి. When 3 in family are united, there will be peace and security in that family. ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు. When there are contradictions among the 3, there will be no peace. భద్రత కూడా మనకి ఏర్పడదు. There will not be security. ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కూలిపోతున్నాడు మానవుడు. The man is fully disappointed. He is not assured of any safety. He is degenerated. దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన. దేహమే ఒక మన గృహము. The body is our dwelling place house. ఈ గృహములో ముగ్గురు నివసిస్తున్నారు. Here in this house there are ఈ 3. ముగ్గురు కూడా అన్యోన్య ఐకమత్యంతో ఉండినప్పుడే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క జీవితంలో గృహమునందు శాంతి భద్రతలు నిలుస్తాయి. When these 3 live in intimate association, relation, unity, there will be peace. ఈ ముగ్గురు ఎవరు? Who are these 3? ఒకరు థాట్, సంకల్పము. One is the thought. రెండవడు ఒక వాక్కు,
The second one is word. మూడవది చర్య. Third one is deed. ఈ ముగ్గురు కూడాను ఈ దేహం నందే నివసిస్తున్నారు. All the three are present in the ఈ same ముగ్గురు body. కూడాను ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది. When these three stand united, there will be peace in this body. మనోవాక్కాయములు మూడు కూడాను ఏకం కావాలి. There should be harmony between the thought, word and deed. ఈనాడు మనోవాక్కాయములు ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండటం లేదు. There is disharmony in thought, word and deed. మనసు ఒకటి తలుస్తుంది, Mind thinks one thing, వాక్ ఒకటి చెప్పుతుంది, he says something. చేతులు మరొకటి చేస్తున్నాయి. Hands work కనుకనే differently. దీనికి ఒకరికి విరుద్ధంగా జీవితం జరుగుతుండాలి. Therefore they lead opposite ఈ lives. విరుద్ధ కారణం చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు. Because of these contradictions, man is restless. కనుక మన యందు ఉండినటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి. Therefore all the three within us should live unitedly. ఈ ఐకమత్యం ప్రపంచంలో పూర్తి కూలిపోయింది. This unity is completely gone in this world. ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏమిటి? What is that responsible? నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి. The moral and spiritual values are completely gone. ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి. The values are totally collapsed. క్షీణించిపోవటం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుండాలి. Because of their degeneration, the human life is restless. కనుక మొట్టమొదట గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు. So in the first instance, Ganapati taught a lesson that one should offer respects to one's own parents. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు. Ganapati gave an ideal that will have all the peace and bliss because of the grace of parents. అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి. There is another mystery in Ganapati. మనము గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశ పడుతుంటాది. As you look at an elephant, you feel like watching more and more. ఇంకా ఇంకా చూడాలని ఆశపడుతుంటాది. You want to see more and more. కనుకని ఈ గణపతిని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలని ఆశపడుతుంది. So as you look at Ganapati, you want to see him more. కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందా అంటే ఏమీ లేదు. Is that form is beautiful? No. పెద్ద బొజ్జ, A big stomach ఏనుగు తల, and head of an ఈ elephant. వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం. Though the form is like that, the beauty lies in it. ఇంతే కాదు, Not only this, వినాయకుడు జ్ఞాన బోధనను సల్పేటువంటి విషయం లోపల సర్వమును కూడా త్యాగం చేస్తాడు. Vinayaka sacrificed everything to teach jnana, wisdom. వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు. As Vyasa started dictating Bharata, Vinayaka composed, తన started యొక్క writing. రాతకు అడ్డు తగలకుండా ఉండాలని తాను ఎంతనో ప్రయత్నించాడు. He made every attempt to see that he will write continuously, కానీ కలము కూలిపోయింది. but the pen fell. తక్షణమే తన ఎందున్నటువంటి దంతమును పెరికి దాన్నే కలముగా తీసుకుని రాస్తూ వచ్చాడు. Immediately he has taken out the tooth and started making use of అనగా the pen. జ్ఞానములకు తన దేహమునైనా త్యాగం చేసేటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు వినాయకుడు. Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom. ఈనాడు జ్ఞానములకు మనం ఏమీ త్యాగం చేయటం లేదు. Today we are not sacrificing anything for wisdom. అజ్ఞానములకు అంధకారములకు సర్వము త్యాగం చేస్తున్నాము. For ignorance and darkness we sacrifice everything. జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములకు మనకు ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు. We are not sacrificing anything for the knowledge, the supreme లోక knowledge. సంబంధమైనటువంటి యొక్క ఆనందములు, ఆదాయములు, ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకునైనా త్యాగం చేస్తాడు. We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness. కానీ దివ్యమైనటువంటి ఆనందములకు కించిత్తైనా త్యాగం చేయడు. But we are not sacrificing even a ఏం fraction. చేస్తున్నాడు మానవుడు? That's what man is doing. నిత్యము గృహములో పూజలు చేస్తున్నాడు. Every day man does worship. దినము గృహము లోపల నైవేద్యం పెడుతున్నాడు. He offers food to ఈ God. నైవేద్యంలో కూడా త్యాగం లేదు. Even in this offering there is no sacrifice. పెట్టిన నైవేద్యం కూడా తిరిగి తనకే తప్పుతుంది అనేటువంటి ఉద్దేశంతో నైవేద్యం పెడుతున్నాడే కానీ నిజముగా భగవంతుడు అంతో ఇంతో తింటే నైవేద్యం కూడా పెట్టేటువంటి వాడు కాదు మానవుడు. He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer. పెడుతున్నాడు, అర్పితము, తినటం తాను. He just offers and starts eating. ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పునస్కారములు సలుపుతున్నాడు. Out of selfishness man worships. ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికీ దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు. Such sort of worship and rituals will never give you any result in spite of 100 births. బాహ్యమైనటువంటి మార్పులు జరిగినంత మాత్రమున మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు. External changes will never give you inner bliss. మనస్సు మారాలి.
Mind should change. హృదయం మారాలి. Heart should change. ఆధ్యాత్మిక దివ్యత్వంలో మనం అలీనమైపోవాలి. We should merge in the spiritual life. అప్పుడే మనకు తగినటువంటి యొక్క సుఖము ఆనందము లభ్యమవుతుంది. Then only we will have happiness and bliss. అనేకత్వంలో ఏకత్వాన్ని చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు. We should see the unity in diversity, but not diversity in unity. కానీ ఈనాటి విద్యా విధానము విద్య యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు. The effects of modern education has given rise to a number of intellectuals who find this వీరందరూ diversity in unity. మేధావులే కానీ గుణవంతులు కాదు. They are intellectuals, not men of virtues. అనేకత్వంలో ఏకత్వాన్ని చూసిన వాడే గుణవంతుడు. He is only virtuous one who finds unity in diversity. గుణము లేనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం? What is the use of an intellectual without ఈ quality? మేధాశక్తి అంతా కూడా యుక్తి కృత్యుతో దేశాన్ని మోసం చేయటమే కానీ దివ్యత్వాన్ని అనుభవించటం కాదు. All that intellect will make him this maneuvering and all the knacks and deceives. But it will not help him. మ్యాక్స్ క్రాక్స్ అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైనటువంటి అశాంతిని కలిగిస్తున్నాడు. The knacks and the cracks are putting this country to restlessness. కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి. Therefore we should make an effort to have అది ఏ unity in multiplicity. ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారము. That is the essence of Upanishads. ఈనాడు విఘ్నేశ్వరుని యొక్క పుట్టినదినమని. Today is the birthday of Vighneswara. భగవంతునికి పుట్టుక లేదు, చావు లేదు. God has neither birth nor death. కేవలం శరీరాన్ని ధరించినప్పుడు As he assumes form, ఇది కేవలము తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు. he also assumes a role. జగత్తు యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి. Creator also has got a తన role. పాత్ర చేతనే జగత్తు యొక్క సూత్రమంతా నడుపుతూ ఉంటున్నాడు. By assuming this role, he just conducts the whole తాను world. కూడా పాంచభౌతికమైన దేహం ధరించినప్పుడు When he assumes this body, ఈ విశ్వనాటకం నందు తాను కూడా ఒక విధమైనటువంటి నటన చెయ్యాలి. in this drama of this universe, he should also act. కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటిగా రూపొందుతూ ఉంటాయి. As he acts, there will be different scenes. ఇంత మాత్రం చేత ఈ భగవత్తత్వాన్ని కేవలం అనుమానించకూడదు. Because of this, we should never doubt divinity. కారణమేమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధమైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది. The divine has to act basing on the situation and the time and the role assumed. ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాలో నటిస్తున్నాడు. A person has taken upon himself a role and started acting. కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి. He should act according to the drama. ఆ స్క్రీన్కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీనిని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి. Behind the screen, he should have his own individuality. వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి. The individual power is one and the worldly power is different. ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వమును చక్కగా అర్థం చేసుకోగలడు. The one who understands the truth of these two can understand divinity. ఒకడు రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు. A person by name Rama assumed the role of Ravana. కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడే రాముడు సరైనటువంటి యొక్క కళగా ఉంటుంది. If he really plays the role of Rama, it will be appropriate. కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుని వేషం వేశాడు. But today what is happening, his name is Rama. but his role రావణత్వంలో is కూడా Ravana. క్రూరత్వమే ప్రకటించాలి. In the role of Ravana, he should exhibit wickedness. ప్రకటించడము క్రూరత్వము, He exhibits wickedness. అది స్వరూపము, That is the form. ఇది నామము. His name. నామములో శాంతము, In the name there is నామములో ధర్మము, In the name righteousness. నామములో సత్యమార్గము, In the name there is కానీ రూపంలో దుర్మార్గము. But in form there is ఈ wickedness. దుర్మార్గములకు సత్యమార్గములకు విరోధం కలుగుతూ ఉంటుంది. There is contradiction between the truth and the cruelty. అప్పుడు మానవుడు ఏమని విచారించాలి? Then what is that man should ఇది investigate? కేవలము లోకనాటకము లోపల ఇది ఒక పాత్ర. In this drama of life, it is a role. ఈ సత్యాన్ని వాడు గుర్తించుకున్నప్పుడే రెండింటి యొక్క భేదమును తాను గుర్తించడు. When you understand this truth, he will never recognize the difference there. భగవంతుడు మానవాకారం ధరించాడు. God has assumed human form. కానీ మానవాకారం ధరించి ఈ విశ్వనాటక రంగమునందు తాను కూడా ఒక వేషంగా ప్రకటిస్తున్నాడు. In the human form, he also acts in this drama of universe. ఏ సమయములకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రకటించాలో అట్టనే ప్రకటించాలి. It has to be expressed, manifested, appropriate to the situations. ఒక చిన్న ఉదాహరణ, A small example. ద్రౌపది పరమ భక్తురాలు కృష్ణునకు. Draupadi is a great devotee of Krishna. కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, Krishna is the very form of Parabrahma. సర్వశక్తిమయుడు, He is all powerful. సర్వజ్ఞుడు, He is all సర్వవ్యాపకుడు. He is all pervasive. అలాంటి కృష్ణుడు ద్రౌపదికి ఎంతో సన్నిహితంగా ఉండినప్పటికీ
Such Krishna, though very close to Draupadi, ఆమెకు పరాభవం జరిగిన సమయం లోపల కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు. when at the time of humiliation, Krishna was not seen. కానీ ఆమె అభిష్టాన్ని నెరవేరుస్తున్నాడు, ఎక్కడి నుంచినో చీరలు పంపుతున్నాడు. But he fulfilled his desire by sending saris from a distance. కొంతమంది అనుకోవచ్చును, Some may feel so. ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తులకు కృష్ణుడు కరిగి కదిలి రావాలి కదా. For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth. కానీ రాలేదే. But he has not come. ఈమెలో భక్తి తక్కువ, Is there depth of లేక devotion? కృష్ణుల్లో శక్తి తక్కువ? Or there is dearth of power in Vishnu? కాదు. No. ఈమెలో భక్తి ఉంది, కృష్ణులో శక్తి ఉంది. Draupadi has devotion and Krishna అయితే has ఈ power. ద్రౌపదిని ఇంత పరాభవం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు ఎందుకు అక్కడ సంహరించలేదు? Why is that Duryodhana is not killed at the time of humiliation of Draupadi? కాదు, ఈ డ్రామా లోపల ఇంకా కొంతవరకు సీన్లంతా ఉన్నాయి. Because in this drama, there are so many scenes in between. ఆ సీను అక్కడ వచ్చినప్పుడే ఈ యొక్క పరిభావం జరుగుతుంది. At that appropriate moment of that scene only, there will be solution. ఈ యొక్క డ్రామా యొక్క ఈ యొక్క కథ యొక్క సారాంశంలో The essence of this entire drama story, దుర్యోధను యొక్క ప్రాణము the life of Duryodhana, భీముని గదలో ఉంటుండాలి కానీ కృష్ణుడి చేతిలో లేదు. it is in the maze of Bhima, but not in the hands of Krishna. ఆ యొక్క దుర్యోధనుని కేవలం భీముడే చంపాలి కానీ కృష్ణుడు చంపకూడదు. Duryodhana must be killed by Bhima, not by Krishna. అదే రీతిగా కంసుడిని కృష్ణుడే చంపాలి కానీ ఇంకొకరు ఎవరు చంపకూడదు. Similarly, Kamsa should be killed by Krishna. అదే విధంగా రావణ్ణి రాములే చంపాలి కానీ ఇంకొకరు చంపడానికి వీలు కాదు. Similarly, Ravana must be killed by Rama. ఒకదానికి ఒకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is intimate relationship between them. దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు. There may be doubts again. కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా? Krishna, Rama are one. అయితే ఒక్కటే, Yes, one. ఒకే దివ్య తత్వం యొక్క స్వరూపములే. That's the form of కానీ same. ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి. Their conduct is also different, appropriate to their forms. ఇందులో ఏకత్వాన్ని మనం విసర్జించడానికి వీలు కాదు. We cannot go by oneness. భగవంతుడు ఒక్కడే, God is one. కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి. But in the teaching and conduct there is difference. ఎట్లా? How? ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే. Krishna, Rama are the very form of Vishnu. అయితే కృష్ణుడు పోయి రావణ్ణి చంపినాడంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా? Will anybody in this world accept if it is said that Krishna killed Ravana? లేక రాముడు వచ్చి కంసుడిని చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా. If you say that Rama killed Kamsa, is not against the text. కనుక రామాయణమునకు రాముడు ఒక రావణాసుడిని చంపాలి. So according to Ramayana, Rama should kill Ravana. మహాభారతం లోపల కృష్ణుడు కంసుడిని చంపాలి. In Mahabharata, Krishna should kill Kamsa. కనుక ఆయా డ్రామాకు తగినటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు ఆ రీతిగా ఇమిడి ఉంటాయి. There you find relationships as per the drama there. కనుక ఒక్కొక్క చర్యకు కూడా ఒక్కొక్క విధమైనటువంటి యొక్క నిబంధనలు ఉంటున్నాయి. For every act there ఆ are stipulations. నిబంధనలు ప్రతి ఒక్కడు కూడా అనుసరించే తీరాలి. All regulations must be followed by everyone. ఇది ఏ లాకు కూడా అందేటువంటిది కాదు. It could not be understood by any law. ఇది కేవలము హృదయములకు మాత్రమే సంబంధమైనటువంటిది. This is intimately related to heart. కనుక భగవతత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. No one can understand the divine nature. ఈ ఆకారము ధరించినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు. It's not possible for anybody to understand కానీ God in human అందరి form. యందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి. But one must have full faith that the divinity is in everyone. కానీ మానవుడి యందు అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి. All these perversions are due to attachment and possessiveness. కనుక విశ్వ కుటుంబమైనటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది. Therefore the family of Shiva sets an ideal to the entire universe. కనుక ఒక గణపతి యొక్క చిత్తం కానీ, సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ, పార్వతి యొక్క హృదయం కానీ, ఈశ్వరుని యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది. Therefore either in the form of Ganapati or in the quality of Subramanya or the nature of Parvati and Shiva, you find this unity. సుబ్రహ్మణ్యుడు బుద్ధి, Subramanya stands for intellect. గణపతి సిద్ధి, Ganapati stands for fulfillment. పార్వతి ప్రకృతి, Parvati signifies nature. శక్తి ఈశ్వరుడు. Ishvara is all power. కనుక ఈ పార్వతి కేవలము ప్రకృతి అనేటువంటిది మ్యాటర్. This nature is mere matter, Parvati. ఇది కేవలము ఒక మ్యాటర్ గా ఉంటుండాలి. It just remains as a matter.
ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి. Ishvara is energy. ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే Because of the unity of matter and బుద్ధి energy, సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి. we get one of intellect and fulfillment. కనుక ఈ ఏకత్వమును మనం చక్కగా గుర్తించుకుంటే 4 చేరి ఒక్కటే గాని 4 కాదు. When you understand this oneness, they are not 4, just one. మన చేతి లోపల 5 వేళ్లు ఉన్నాయి. Here our hand has ఈ 5 5 fingers. కుళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. All 5 fingers appear different. కానీ పనిచేసే సమయంలో 5 ఏకమైపోతాయి. While at work, all become one. అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము. When all the 5 work together, you can work, not otherwise. కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాది. This is how the secret of అయితే ఈ creation హస్తం lies. ఉంటుండాలి. But here is hand. ఇందులో ఒక బొటన వేలు చాలా షార్ట్ గా ఉంటుండాలి. The thumb is short. దానికి ప్రక్కన ఇంకొంచెం పొడవుగా ఉంటుండాలి. The forefinger little longer. మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది. The middle one is tallest. 4వది ఇంకొంచెం తక్కువగా ఉంది. Then the other one is short. 5వది మరింత తక్కువగానే ఉంటుండాలి. The little finger is very ఈ short. భగవంతుడు ఈ 5 వేలు ఇచ్చినప్పుడు అన్నిటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు? When God has given these 5 fingers, why did not make them equal? అన్ని సమానంగా ఉంటే మనం పనే చేయలేము. If all of them are equal, you cannot do any work. ఆయా పనికి సంబంధించినట్టుగా ఆ యొక్క హైట్ ఫ్యాట్ రెండు ఉంటుండాలి. Appropriate to the action functioning, the height and ఇది the fat. దైవం యొక్క సృష్టి యొక్క రహస్యము. The secret of creation. కానీ మనం విద్యా బుద్ధులతో దీన్ని విచారిస్తే ప్రయోజనం లేదు. There is no use to know that through our education. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు కేవలము ఒక విధమైన శ్రేయస్సును కోరి అందిస్తుంటాడు. God gives everything for the welfare. లోకక్షేమాన్ని గురించి చూస్తుంటాడు. It is for the welfare of the world. ఈ లోకక్షేమము శ్రేయస్సును లక్ష్యంలో పెట్టుకుని భగవంతుడు సృష్టించుంటాడు. God creates keeping in his view the welfare of the కానీ world. ఈనాటి మానవుని యొక్క చదువు సంధ్యల లోపల తన తలపు చాలా భిన్నమైపోతుంది. Because of the modern education, human thoughts are different. ఒక మహా విద్యావంతుడు ఎండ లోపల ప్రయాణమై వెళుతున్నాడు. A highly educated man is walking along the sunlight, severe heat. కానీ ఈ ఎండ వేడిని భరించుకోలేక ఒక చెట్టు నీడను కూర్చున్నాడు. He could not bear the severe heat. He sat under the shadow of a tree. అది పెద్ద మర్రి చెట్టు. It's a big banyan tree. వాడు ఆ విద్యావంతుడు ఇంజనీర్. This highly educated one is an engineer. ఇటు అటు తిరిగి చూచాడు నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని. He stared that side and this side for water. ఒక చిన్న కంచె ఉంటుండాలి. There is a small fence. ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది. There you could find the pumpkin there. ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి. There you find the creeper, the pumpkins are very large. చాలా పెద్దగా ఉన్నాయి. They are very big. చూచాడు ఈ ఇంజనీరు. This engineer saw. తల పైకెత్తేశాడు. He just stared. ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు. It's a very big banyan tree. ఈ మర్రి చెట్టులో ఇంతింత చిన్న కాయలు ఉంటున్నాయి. That big banyan tree has got small seeds. ఈ వేరంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి. In the small creeper, it has got very big fruits. చూచాడు. He watched. చీ భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదేమో. He thought, what is this? God has not passed in engineering. ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తులే తెలియకోకుండా ఉంటున్నాయే. What is he has no natural. జ్ఞానమే లేకుండా ఉంటుండదే. He has no sense of discrimination. చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు. For a small creeper is given big fruit. పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు. For a gigantic tree, small ఇది seeds. చాలా విరుద్ధంగా ఉంది, సృష్టికే విరుద్ధం అన్నాడు. It is just contradictory to the ఆ creation. విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు. Thinking so, he dozed. తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మర్రికాయలు రాలినాయి. By the moment he got up, he found so many seeds of the banyan over him. రాలేటప్పటికి చూచాడు. మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు. Because of the shadow of the tree, many come and sit there. నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంతింత పెద్ద కాయలే కాసి ఉంటే నా తల పగిలికుండి ఉంటుంది. Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head. ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్రయించరు. Nobody will rest under that అది ఎంత creeper. పెద్ద కాయలు కాసినా ఎవరికి అపకారం లేదు. If it got very big trees, no one is harmed. కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది. Expecting the cool shade under a big tree, he would be certainly be harmed. కనుక భగవంతుడు దయామయుడు. God is one of compassion. అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాది. His heart thinks of the welfare of the world. ఈనాటి విద్యలకు For modern education, భగవత్ సృష్టికి for God's creation, ఏమాత్రము సంబంధం లేదు. there is no relationship అనేక whatsoever. మంది సైంటిస్టులంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు. Many scientists are experimenting. ఎంత పరిశోధన చేసినప్పటికీ In spite of వాళ్ళు experimentation, గుర్తించింది ఇది చాలా అణు మాత్రమే. whatever they have discovered is just a fraction. ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటున్నది. Many things are to be known of mountain level ఇది వీరు తెలుసుకోలేరు. that they can't know.
పూర్ణము తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి. When they know in full, they can only call themselves కనుక gods in fullness. మానవత్వం యొక్క అల్ప బుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి. The thoughts that come out of the narrow mind, they should not be taken into consideration. కనుక ఇట్టి అప్రమాణాలకు మనం ఏమాత్రం కూడా వెచ్చకూడదు. We should not have any such narrow దీనికి మనం thinking. లొంగకూడదు, కృంగకూడదు. We should never submit ourselves. హృదయ పరిణామము పరిపాలము ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి. We should run after that, the transformation of the heart and the mind. కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో, God thinks of the welfare of లోక others. శ్రేయస్సులో, In working for others, లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు. He follows the path for the good of the society. భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది. God has got very broad vision. ఇంత విశాలమైనటువంటి యొక్క హృదయాన్ని తెలుసుకోవాలంటే మానవుడు విశాలమైనటువంటి బుద్ధి కావాలి. To understand that broad vision, we should have broad mind. అల్ప బుద్ధితో అధికత్వాన్ని గుర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? With this narrow mind, is it possible to understand that broad vision? దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. హృదయాన్ని విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop, expand our hearts, నాట్ ఫిజికల్ హార్ట్. not physical heart. ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్ అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది. If physical heart expands, you should get operated. హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్. Hridaya means spiritual heart. హృదయానికి హృదయమే కానీ దీనికి హార్ట్ అని చెప్పకూడదు. Hridaya means Hridaya, not heart. ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక్క ప్రమాణంలో ఉంటుండాలి. Physical heart is present at one place with హృదయం something. అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు, Hridaya has no measure. దీనికి ఆకారమే లేదు, It has no shape. సర్వత్రా వ్యాపించి It is ఉంటుండాలి. everywhere. నీవు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడు You may be here. నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది. If your mind goes to America, the Hridaya will go there. కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు. Hridaya has no definite form. యత్ హృదయం అది సర్వ బ్రహ్మాండం. That Hridaya is present in the entire universe. హృదయం Hridayam. దయ, దయతో కూడినటువంటిదే హృదయ. Hridaya is the one with daya or compassion. దయతో కూడినటువంటిది హృదయం. Hridaya is the one with daya or compassion. కానీ మనం ఇప్పుడు అనుకునేటువంటి యొక్క హార్ట్ అనేటువంటిది పంపుతో కూడినటువంటిది. The physical heart has got this involvement of the pump. అది ఒక చిన్న మిషన్ తో కూడినటువంటిది. It has got a small machine. కానీ ఇది మిషన్ కాదు, But this is not machine. ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది. It is all pervasive. కనుక ప్రతి మానవుని ఎందుకును దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు. So every human being, when he develops compassion, he can call himself a దయగల Hridaya. హృదయమే దైవ మందిరము అన్నారు. It is only the Hridaya with compassion is the temple of దయ God. లేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము. The Hridaya with the compassion is the dwelling అది place of the రాక్షస devil. హృదయము. It is the heart of the demon. కనుక దయ లేకుండా ఉండకూడదు. So one should not live నిజంగా without compassion. మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణం. If he is a true man, compassion is life. దయ అనగా కంపాషన్, కరుణ. This compassion, karuna. ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు. When he has got compassion, man made. దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది. It gives an opportunity for the ఆ divine. దయలేనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు. When the one without compassion will not have any scope. కనుక దైవము యొక్క బర్త్డేలు, జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కానీ వారికి జననము లేదు, మరణం లేదు. The birthday of God is celebrated to teach the inner significance, because God has neither birth nor death. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుడు. God is permanent with neither birth ఆది nor death. మధ్యాంతరహితుడు, అనాదివాడు. He has neither beginning nor తాను end. చావక పుట్టక చంపబడక He neither borns nor dies. సర్వకము సాక్షి అయి వెలుగు ఆత్మభువుడు. He remains in the self as an eternal witness. కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము? How do you show the proof for such a divinity? కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు. Therefore God is said of ఎట్టి beyond all. ప్రమాణమునకు అందనటువంటి వాడు He is beyond all such proof. ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతున్నాడు. He only succumbs to the love. కనుక ఆ ప్రేమతత్వం చేత Through love, దైవాన్ని అర్థం చేసుకొని we should understand God, దయను పెంచుకొని develop love, జీవితాన్ని గడపాలి. lead our lives. ప్రేమ ముదిత మనసు కహు రామ రామ రామ, రామ రామ రామ, రామ రామ రామ, శ్రీ రామ రామ రామ.
ఇక మనసుకో రామ 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 శ్రీరామ రామ రామ पापकटे दुख मिटे एक राम नाम पापकटे दुख मिटे एक राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निधान दिव्य राम नाम परम शांति सुख निधान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम नाम परम गोप्य परम दिव्य मंत्र राम नाम परम गोप्य परम दिव्य मंत्र राम नाम संत जनर सदा पसत एक राम नाम माता पिता बंधु सखा सबकी राम नाम माता पिता बंधु सखा सबकी राम नाम भक्त जनर जीवन जन एक राम नाम भक्त जनर जीवन जन एक राम नाम राम 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 सुब्रह्मण्यम सुब्रह्मण्यम शंभुनाथ सुब्रह्मण्यम 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 शंभुनाथ सुब्रह्मण्यम 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 शंभुनाथ सुब्रह्मण्यम 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 शंभुनाथ सुब्रह्मण्यम शिवशरवण भव सुब्रह्मण्य गुरुशरवण भव सुब्रह्मण्य ओम शिवशरवण भव सुब्रह्मण्य गुरुशरवण भव सुब्रह्मण्य जय शिवशरवण भव सुब्रह्मण्य गुरुशरवण भव सुब्रह्मण्य शिव शिव हर हर सुब्रह्मण्य हर हर शिव शिव सुब्रह्मण्य शिव शिव हर हर सुब्रह्मण्य हर हर शिव शिव सुब्रह्मण्य
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం